ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వెళ్ళు, మాయను గండం నుంచి రక్షించు, నిర్దోషిగా నిరూపించు. తమరి ఆజ్ఞ. పదమ్మా. వెళ్ళమ్మా, అడుగు పెట్టు. పదమ్మా. మేడం, మీది మామూలు పాదం కాదు మేడం, బంగారు పాదం. అడుగు పెట్టండి. నీ వల్ల కాదు, నాకు తెలుసు. నిన్న కూడా నువ్వెందుకే రాలేకపోయావు. తాయెత్తు లేనిదే నువ్వు అడుగు పెట్టడం అసాధ్యం, అసంభవం. వీళ్లతో ఎన్ని మాటలు ఎందుకు అనిపించుకుంటున్నావు మాయా? మేమేమైనా నిప్పులు దూకమంటున్నామా? గంగలోకి దూకమంటున్నావా? గుడిలోకే కదా అడుగు పెట్టమంటున్నావు. నీ వల్ల కాదు అంటే నిన్న వీళ్ళు ఆరోపించింది నిజమని ఒప్పుకో. ఏంటమ్మా శిలలా ఉండిపోయావు? మాట్లాడవేంటి? ప్రవేశం, ప్రవేశం. నా శక్తి ప్రవేశించింది. దాని ప్రభావంతో ఇప్పుడు మాయ ఆత్మ వేదవతి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తుంది. తర్వాత వేదవతి ఆత్మ మాయలోకి ప్రవేశిస్తుంది. మాయ ఆత్మకు గుడి ప్రవేశం ఉండదు, కానీ వేదవతి ఆత్మకు గుడి ప్రవేశం ఉంటుంది. ఇప్పుడు వేదవతి ఆత్మ మాయ శరీరమును గుడిలోకి మోసుకుపోతుంది. మరి వేదవతి? ఆమె గుడి బయటనే ఉండవలసి వస్తుంది. వేదవతి లోపలికి వెళ్ళకపోతే అందరికీ అనుమానం వస్తుంది కదా సామి. సమంజసమైన సమాధానాన్ని నేను పలికిస్తానుగా. ఏమైంది మాయా? ఇంకెంతసేపు? ఇప్పుడు అడుగు పెడతాను. శభాష్ మేడం, శభాష్. అడుగు పెట్టలేదన్నారు కదా, పెట్టేసింది. గూడంతా తిరిగి చూపిస్తుంది. మనము ద్వారం దాటుదాం రండత్తయ్యా.